ఎస్ బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పై బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో 9 ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ జరిపిన ఈ దాడిలో అయితే టాప్ ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో జైసే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి నిషేధిత ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటికి చెందిన టాప్ 5 ఉగ్రవాదులు మరణించినట్లయితే ఈ వార్త లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చింది. చాలా లేట్గా అందిందనే చెప్పుకోవాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్ర స్థావరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా అయితే వీళ్లను హతం చేయడం జరిగింది. వీరిలో 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్లో భాగస్వాములైనటువంటి వారు కూడా ఉన్నారు. ఈ మృతుల్లో నిషేధిత సంస్థలకు చెందిన జైసే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి సంస్థలకు చెంది ఇందులో పనిచేస్తున్న టాప్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిలో 5 మంది హతమైపోయారు. ఈ హత్యలో ముఖ్యంగా ఇందులో జైసే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ అయితే ఎవరైతే ఉన్నారో అతని సోదరుడు కూడా మహమ్మద్ యూసుఫ్ అజార్ కూడా ఇందులో మన భారత సైన్యం అయితే అతన్ని కూడా మట్టు పెట్టడం జరిగింది. అతన్ని కూడా మరణించడం జరిగింది. అతను కూడా మిగతా 4 ఈ LATకి చెందిన అంటే లష్కరే తోయిబాకు చెందిన ముసార్ కాదియన్ కాస్ అలియాస్ ముసాద్ అలియాస్ ముసాదర్ అలియాస్ అబు జుందాల్ అయితే ఇతనితో పాటు మరి ఇంకా 3 కూడా ఉన్నారు. మసూద్ అజార్, అతనితో పాటు హఫీజ్ మహమ్మద్ జమీల్, LNTకి చెందిన ఖలీద్ అలియాస్ అబు ఆకాష్ మరియు JNTకి చెందిన మహమ్మద్ హసన్ ఖాన్ వీళ్ళందరూ కూడా లష్కరే తోయిబా ఏదైతే జైసే మహమ్మద్ ఉందో వీటికి చెందిన ఈ నిషేధిత సంస్థలకు చెందిన వారే వీరందరినీ భారత సైన్యం అయితే మట్టు పెట్టి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అయితే అందుకుంటూ ఉంది. భారత్ ఉగ్రవాదానికి గట్టి పాకిస్తాన్ ఉగ్రవాదం ఏదైతే ఉందో దానికైతే గట్టి గుణమాటమే చెప్పిందని చెప్పుకోవాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నలుమూలలుగా విస్తరించి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం అయితే అత్యంత వ్యూహాత్మకంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో అయితే ఈ ఉగ్ర మూకలను మొత్తం సమూలంగా నాశనం చేసిందనే చెప్పుకోవాలి. ఈ ఆపరేషన్లో 9 ప్రధాన ఉగ్ర శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో వీటన్నింటిని కూడా ఇప్పటికే ఈ 9 కేంద్రాలు ముఖ్యమైన 9 ఉగ్ర శిక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అయితే భారత సైన్యం మట్టు పెట్టిందనే చెప్పుకోవాలి. ఈ ఆపరేషన్లో హతమైన వారిలో అయితే చాలా ముఖ్యమైన వాడు మహమ్మద్ యూసుఫ్ అజార్. అతడు జైసే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఎవరైతే ఉన్నారో అతనికి సోదరుడు స్వయాన. అంతేకాదు 1999లో కాఠ్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఏదైతే ఉందో ఆ విమానం IC-814ను హైజాక్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాదులు వీళ్ళంతా కూడా. ఇతనిపై కూడా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పటికే యూసుఫ్ అజార్ను ఉస్తాద్జీ గోసి సాబ్, మొహమ్మద్ సలీం అనే కోడ్ పేర్లతో కూడా పిలుచుకుంటూ ఉంటారు. కాశ్మీర్లో అనేక ఉగ్ర దాడులు చేశారు ఇతను. వీరందరూ కూడా కాశ్మీర్లో అనేక ఉగ్ర దాడులకు నాయకత్వం వహించిన వారే. ఆయుధ వినియోగంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ఈ కీలక మౌలానాను కూడా భారత్ ఆపరేషన్ సింధూర్లో లక్ష్యంగా మట్టు పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ ప్రధానంగా బహల్పూర్ ప్రాంతంపై దృష్టి సారించింది. 2015 నుంచి ఇక్కడ ఉగ్ర శిక్షణ శిబిరం అయితే కొనసాగుతూ ఉంది. 2019 పుల్వామా దాడి జరిగిందో ఈ దాడికి కూడా ఈ శిబిరమే ప్రధాన కారణమని పునాది అని కూడా తెలుస్తుంది. ఈ కేంద్రంలోనే JEM వ్యవస్థాపకుడు మసూద్ అజార్ కూడా అతని కుటుంబంతో పాటు చాలామంది కూడా ఇందులో హతమయ్యారు. ఇంకా చాలామంది ఉగ్రనేతలు కూడా ఇందులో హతమయ్యారని చెప్పుకోవచ్చు. ముఫ్తీ అబ్దుల్ రఫ్ అస్గర్, మౌలానా అమ్మర్ కూడా పలు సందర్భాల్లో తలదాచుకొని తప్పించుకోవడం కూడా జరిగింది. భారత వాయుసేన ధ్వంసం చేసిన ఈ విధ్వంసకరమైన దాడులతో ఈ కేంద్రాన్ని అయితే మొత్తం ఏవైతే ఈ లష్కరే తోయిబా, ఈ జైసే మహమ్మద్ ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటినైతే దాదాపుగా మట్టు పెట్టడమే జరిగింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే ముదస్సర్ కాదియాన్ కాస్ అలియాస్ అబు జుందాల్ ఈయన లష్కరే తోయిబాకి చెందిన ఉగ్రవాది. ఇంకా హఫీజ్ మహమ్మద్ జమీల్, మసూద్ అజార్ అన్నయ్య ఈయన. అయితే ఇతను కూడా ఈ లష్కరే తోయిబాలో ప్రధాన ఎవరైతే నాయకుడు ఉన్నారో ఆ ప్రధాన నాయకులలో ఇతను కూడా ఒకరు. ఖలీద్ అలియాస్ అబు ఆకాష ఇతను కూడా లష్కరే తోయిబాకు చెందిన ప్రముఖ శిక్షణాదారుడు. అంటే ఎవరైతే టెర్రరిస్టులను తయారు చేస్తారో అక్కడ శిక్షణాదారుడిగా
పనిచేస్తూ ఉంటాడు. మహమ్మద్ హసన్ ఖాన్ కూడా జైసే మహమ్మద్కు చెందిన ఆపరేషన్ మాస్టర్ మైండ్గా చెప్పుకుంటారు ఇతన్ని. అంటే ఈ ఐదుగురు కూడా అనేక ఉగ్రదాడులకైతే పాల్పడ్డారు. భారత్కు ప్రమాదకరంగా ఎన్నో రకాలైనటువంటి ఉగ్ర చర్యలకైతే ఎగబడి నుండి అయితే వీరిని లక్ష్యంగా చేసుకొని భారత్ అయితే ఇప్పటికే వీరందరినీ కూడా మట్టు పెట్టడం జరిగింది. సంయమనంతో శ్రద్ధగా అంటే చాలా కాన్సన్ట్రేట్గా ఏదైతే వీళ్ళు నేరాలు చేశారో వీళ్ళని ఎలాగైనా మట్టు పెట్టాలని డిసైడ్ అయ్యి భారత్ చాలా ఏకాగ్రతగా వీళ్ళనైతే ఖచ్చితంగా గురి చూసి మరీ కొట్టిందనే చెప్పుకోవాలి. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ డిఫెన్స్ స్ట్రాటజీలో స్పష్టమైన మార్పులు మనకు కనిపించాయి. అంటే భారత్ ఉగ్రవాదానికి దారుణమైన ఫిర్యాదులు చేయడం అంటే ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు ఇది పాకిస్తాన్ పరిస్థితి, ఇది ఈ ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రేరేపితం చేస్తుందో చూడండి అని మరి వేలెత్తి ప్రపంచానికి చూపించింది భారత్. ఈ పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలన్నింటినీ కూడా ఇలా ఈ విధంగా పాకిస్తాన్కు సంబంధించి ఈ ఎన్నో దుశ్చర్యలకు పాల్పడిన ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టాప్ 5లో ఉన్నవారే. భారత సైన్యము ఏదో ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే మట్టు పెట్టిందో ఈ మట్టు పెట్టిన ఈ ఐదుగురు కూడా ఖచ్చితంగా టాప్ 5లో ఉన్న ఉగ్రవాదులే. అయితే వీరందరినీ మట్టు పెట్టి ప్రస్తుతం అయితే కాస్త అంటే ఉగ్రవాదానికి రిలీఫ్ ఇచ్చిందనే చెప్పుకోవాలి భారత్. అంటే వీరిని మట్టు పెట్టడం వల్ల. देखना वाम कैसे आ रही है वहां से। ఉగ్రవాదం పేరిట విర్రవీగిన పాకిస్తాన్కి అయితే భారత్ మంచి గట్టి గుణపాఠమే చెప్పింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన ఎన్నో దాడులకు ఇప్పటికే చాలా సంయమనంతో చాలా ఓపికగా ఉన్న భారతదేశం అయితే ఇక ఉపేక్షించేది లేదు. వీరు చేసే అరాచకాలు ఆకృత్యాలు మామూలుగా అంటే అడ్డు అదుపు లేకుండా పోయాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పటికే అసలు అంటే ఐక్యరాజ్య సమితికి కావచ్చు ప్రపంచ దేశాలకు కావచ్చు పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేలెత్తి మరి చూపించడం ఆధారాలతో సహా చూపించి మరి దెబ్బ కొట్టింది భారత్ అయితే పాకిస్తాన్ని. ఈ ఉగ్ర శిబిరాలు ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఈ ఆపరేషన్ చేపట్టిందో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నాయో ఈ ఉగ్రవాదుల శిబిరాలు అంటే సమూలంగా ఈ ఒకరు ఇద్దరు ఉగ్రవాదులను లేపేస్తే ఒరిగేది ఏమీ లేదు. ఒకేసారి ఉగ్రవాద సంస్థలు వాటి స్థావరాలనే సర్వనాశనం చేస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ అనే ఈ ఆపరేషన్ అయితే చేపట్టడం జరిగింది భారత ఆర్మీ. అయితే ఈ ఆపరేషన్లో హతమైన వారిలో అయితే చాలా ముఖ్యమైన వాడు అంటే ఎవరైతే మెయిన్ మసూద్ అజార్ ఉన్నాడో మసూద్ అజార్ సోదరుడు యూసుఫ్ అజార్ అయితే హతమయ్యాడు. ఇందులో ఇంకా అతనితో పాటు చాలా మంది హతమయ్యారు. 1999లో కాఠ్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని IC-814ని హైజాక్ చేయడంలో వీళ్ళంతా కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఆ టైంలో వీళ్ళు హైజాక్ చేసి మరి ఆ టైంలో అంటే అలాంటి ఇట్లా హైజాకులు ఇంకా అటాక్ చేయడాలు క్రూరంగా మతాల పేరుతో మీరు ఏ మతానికి చెందినవారు అని చెప్పేసి వారిని ఈ విధంగా అంటే మన ఏ విధంగా మన దాడులు చేశారో ఇండియాలో మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు, భరించేదే లేదని చెప్పేసి భారత సైన్యం అయితే ఎవరైతే లష్కరే తోయిబా జైసే మహమ్మద్కు చెందిన నిషేధిత సంస్థలు ఉన్నాయో వారికి చెందిన ఉగ్రవాదులను అయితే దారుణంగా వేటాడి మరీ చంపిందనే చెప్పుకోవాలి. ఇంకా ఉగ్రవాద సంస్థలను అయితే పూర్తిగా సర్వనాశనం చేసింది. తొమ్మిది ఉగ్రవాద సంస్థలు. నాటే జోక్ అంటే పాకిస్తాన్లో వీరందరూ కూడా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ మాకు అసలు సంబంధం లేదు ఉగ్రవాదులతో అని చెబుతూనే ఓవైపు ప్రపంచ దేశాలకు మాకు అసలు సంబంధం లేదు ఈ ఉగ్రవాదానికి అని ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ చెబుతూనే మళ్ళీ అదే ఉగ్రవాదులకు వారిని పెంచి పోషించడం జరుగుతుంది లోపల అనేది భారత్ పసిగట్టి ఈ 9 ఉగ్రవాద స్థావరాలపైన అయితే ఒకేసారి రాత్రికి రాత్రే హాఫ్ అన్ అవర్లో 25 మినిట్స్లోనే దాదాపుగా మొత్తం చెల్లాచెదరు చేసి పడేసింది ఈ ఉగ్రవాద స్థావరాలను అయితే. ఈ ఆపరేషన్ ప్రధానంగా బహల్పూర్ ప్రాంతంపై దృష్టి సారించిందని చెప్పాలి. 2015 నుంచి ఇక్కడ ఉగ్ర శిబిరం కొనసాగుతూనే ఉంది. ఇక 2015 నుంచి అప్పటి నుంచి ఈ అరాచకాలు ఇంకా మితిమీరిపోయాయి. అంతకు ముందు ఉన్నాయి కానీ 2015 తర్వాత ఇవి మితిమీరిపోయాయి. 2019 పుల్వామా దాడి తర్వాత
ఈ శిబిరమే పునాది అని చెప్పుకోవచ్చు. ఇలా అనేక శిబిరాలు, ఇలా టెర్రరిస్టు శిబిరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా లక్ష్యం చేసుకొని భారత సైన్యం అయితే వీటన్నిటిని ధ్వంసం చేసింది. ఈ దాడిలోనే ఈ టాప్ 5 టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, లష్కరే తోయిబా, జైసే మహమ్మద్కు చెందిన ఈ టాప్ 5 టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇందులోనే మట్టు పెట్టడం జరిగింది భారత ఆర్మీ.